ప్రతి మానవుడికి దయ, సహనం, క్షమ, శాంతి అవసరమని యుధిష్ఠిరుడు, క్షత్రియుడికి కోపం, పగ, పరాక్రమం అవసరమని ద్రౌపది చాలాసేపు వాదించుకున్నారు. మరోపక్క యుధిష్ఠిరుడు మాటలు వింటున్న భీమసేనుడికి చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో ఇలా అన్నాడు: రాజా, మానవుడు ధర్మం, అర్థం, కామం అనే 3 పురుషార్థాలని అనుష్ఠించాలి. వీటిలో ఏదీ సాధించలేని స్థితిలో ఉన్న మనం ఈ అడవిలో పడి ఎందుకిలా జీవిస్తున్నామో చెప్పగలవా? దుర్యోధనుడు ధర్మం వలన గాని పరాక్రమం వలన గాని మన రాజ్యాన్ని చేజెక్కించుకోలేదు. నువ్వు ధర్మం అంటూ చేతగాని నిర్ణయాలు చేస్తుండడంతో మన రాజ్యం, సంపాదన ఆ నీచుడికి దక్కాయి. మేం నలుగురము నీ ఆజ్ఞని తల వంచుకొని పాటించాం కాబట్టి ఇలా అడవిలో జంతువుల్లా బ్రతకాల్సి వస్తుంది. నీ మాట పాటించి శత్రువులు ఏం చేసినా క్షమించి ఊరుకుంటూ ఉంటే వాళ్ళు మేము చేతగాని వాళ్ళం అనుకుంటున్నారు. ఆ మాటలు గుండెని పిండేస్తున్నాయి. ఈ దురవస్థ అనుభవిస్తూ కాలం గడపడం కంటే వీరుడిలా పోరాడి యుద్ధభూమిలో మరణించడం మేలనిపిస్తుంది. రాజ్యభోగాలు పోయినా కనీసం పుణ్యలోకం లభిస్తుంది. రాజా, కాలం వేగంగా గడిచిపోతుంది. 13 ఏళ్లు గడిచేసరికి మనం జీవించి ఉంటామో ఉండమో తెలియదు. అయినా మనం ఎవరూ గుర్తుపట్టకుండా మారువేషాల్లో అజ్ఞాతవాసం చేయగలమని అనుకుంటున్నావా? ధర్మశాస్త్రాలు సదా వల్లించి వల్లించి నీ బుద్ధి జడమైపోయింది. అసలు ఇంత క్షమ, ఇంత సహనం ఉన్న నువ్వు క్షత్రియులలో ఎలా పుట్టావో నాకు అర్థం కావడం లేదు. మనం వనవాసం మొదలుపెట్టి 13 నెలలైంది. ఇంకా ఓపిక పట్టడం నా వల్ల కాదు. కౌరవుల మీదకి యుద్ధానికి బయలుదేరదాం అని అన్నాడు. యుధిష్ఠిరుడు బాగా ఆలోచించి ఆ తర్వాత ఇలా అన్నాడు: భీమసేన, నీ మాటలతో నన్ను చాలా హింసించావు. అయినా నువ్వు చెప్పినది నిజమే. నేను అనుసరించిన నీతి వలనే మీ అందరికీ కష్టాలు వచ్చాయి. శకుని కపటంతో జూదమాడుతున్నప్పుడు నేను వెనక్కి తగ్గిపోవాల్సింది. కానీ ఆ జూదం మత్తులో నేను అలా చేయలేకపోయాను. అది సరే, నేను అలా ఒళ్ళు తెలియకుండా పందాలు కాస్తున్నాను. అది నీకు బాధని కలిగించింది, తప్పనిపించింది. నేను మత్తులో ఉన్నానని, అది తప్పని నీకు తెలిసింది కదా. అప్పుడు నువ్వేం చేశావు? ఆ మత్తులో నుంచి నన్ను బయటపడేయడానికి ప్రయత్నించావా? కనీసం హెచ్చరించావా? లేదే. జరిగిపోయిన దానికి నేను బాధ్యుణ్ణి. నేనెవరినీ తప్పు పట్టను. ఏది ఏమైనా రెండోసారి జూదంలో అంతమంది మధ్య సభలో ఒప్పుకున్న మాటలని విడిచిపెట్టలేను. వనవాసం, అజ్ఞాతవాసం తప్పక చేస్తాను. కౌరవులతో యుద్ధం చేయాలనుకునే కోరిక నీ ఒక్కడికే కాదు, మనకందరికీ ఉంది. కానీ సమస్త అస్త్రాలని వశం చేసుకున్న భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థాముడు కౌరవుల పక్షంలోనే ఉంటారు. యుద్ధమే జరిగితే వీరు ప్రాణాలు తెగించి దుర్యోధనుడి పక్షంలోనే యుద్ధం చేస్తారు. వీరందరినీ జయించకుండా మనం దుర్యోధనుడిని ఏమీ చేయలేము అని అన్నాడు. ఆ మాట విని భీముడు మౌనంగా ఉండిపోయాడు.